ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, నువ్వు దేనినైనా యోచన చేస్తే అది నీకు స్థిరపరచబడుద్ది. అంతేకాదు, నువ్వు వెళ్ళే మార్గాల్లో నీకు వెలుగు ప్రకాశిస్తుందని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడు ఈ విధంగా జరుగుద్ది. ఒక వ్యక్తి జీవితంలో అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా ఎప్పుడు నెరవేరుతాయి. ఎప్పుడు మన యోచన చేసిన వెంటనే ఆ కార్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఎప్పుడు మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందని మనం గమనించినట్లయితే అదే 22వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన నీవు అభివృద్ధి పొందెదవు. ఎప్పుడంటే ఆయన నోటి ఉపదేశాన్ని మనం అవలంబించినప్పుడు, ఆయన మాటలను మన హృదయంలో దాచుకున్నప్పుడు, సర్వశక్తిని వైపు మనం తిరిగి మన గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గతను మనం దూరంగా తొలగించుకుంటే అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. అప్పుడు మనం పిలవగానే ఆయన పలుకుతాడు. మనం ఏది యోచన చేస్తున్న దాన్ని ఆయన స్థిరపరుస్తాడు. మన మార్గం మీద దాని వెలుగును ప్రకాశింపచేస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా దేవుని చిత్త ప్రకారం అడగటం, దేవుని కార్యం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఎంతగా నడిపిస్తాడంటే ఆయన వైపు మనం తిరిగి ఆయన చిత్తాన్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎంతగా మన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడంటే, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీని నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి తన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు మనం ఏదైనా పొరపాటుగా రాంగ్ డైరెక్షన్లో వెళుతూ ఉంటే కుడి తట్టు తిరిగిన ఎడమ తట్టు తిరిగిన వెంటనే ఆయన వెనక నుండి మనకు స్వరం వినిపిస్తాడంట. ఇదిగో త్రోవ ఇదే, దీనిలో నడవాలి, నువ్వు వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. మన కుడి తట్టు తిరిగిన ఎడమ తట్టు తిరిగినా కూడా ఆయన అది కాదు నువ్వు వెళ్ళవలసిన మార్గం, ఇది త్రోవ, నడవలసిన త్రోవ అని చెప్పి మనకు చూపిస్తూ మనం గైడెన్స్ ఇస్తూ ఉంటాడంట. అంతగా ఆయన శ్రద్ధ తీసుకొని మనం కుడి ఎడమలకు తొలగకోకుండా తిననైన మార్గంలో తన చిత్తానుసారంగా మనల్ని ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, ఇర్మీయా ప్రవక్త మరొక మాట చెప్తున్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 37వ వచనం చదువుకున్నట్లయితే, ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. అవునండి, ప్రభువు సెలవు లేకుండా మనం ఎన్ని మాటలు మనకు ఎవరైనా మాట ఇచ్చినప్పుడు కూడా ఆ మాట నెరవేరాలంటే ప్రభువు సెలవు తప్పకుండా కావాలి. ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చిన వాళ్ళ మాట నిలబెట్టుకోలేరు, ఆ మాటను నెరవేర్చలేరు. మరి మనం ఎంతోమంది మనకు అభయం ఇస్తారు, నేను నీకు తప్పకుండా సహాయం చేస్తానని, పలానా టయానికి నీకు ఈ విధంగా నీకు సహాయపడతానని మాటిస్తారు. కానీ మరి ఒకవేళ దేవుని చిత్తం కాని పక్షంలో ప్రభు సెలవు ఇవ్వకపోతే అన్నవారు ఆ మాట నిలబెట్టుకోలేరు ఆ టయానికి. కానీ దేవుడు అలాగే విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. ఆయన ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టే దేవుడికి, లోకమంతా విడిచిపెట్టినా కూడా ఆయన మనతో కూడా ఉండి ఇదిగో త్రోవది నవ్వుడు అని చెప్పి మనకు మార్గాన్ని చూపించి, గాఢాంధకారంలో సైతం మన నడవలసిన మార్గాన్ని చూపించి మనకి ఆయన తిన్నైన మార్గంలో వెలుగు ప్రకాశింపచేస్తూ మనం నడిపించే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికిన మీరు నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. కాబట్టి మనం ఎప్పుడైనా ఏ విషయం కొరకైనా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను ప్రార్థన చేస్తే నీ చిత్తానికి అప్పగించుకున్నాను, నీవే నడిపించమని విశ్వసించాలి. మనం ఏదైతే ప్రార్థన చేసామో అది జరిగింది అని నమ్మినప్పుడు తప్పకుండా దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడు మా ప్రియ ప్రభా, ఈ ఉదయకాల దీవెనతో నింపండి. వాక్యం బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళి మార్గాలను నీ కృప తోడుగుంచండి. చేయి పనిన్నిట్లో
నీ సహాయం దయచేయండి. ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కావాల్సిన పరలోక జ్ఞానం దయచేయండి. బలహీనలు ముట్టండి, రోగులను స్వస్థపరచండి, దుఃఖంలో వారిని ఓదార్చండి. ఇద్దరు బర్త్డే మ్యారేజ్లో జరుపుకున్న బిడ్డల జీవితాల్లో కావలసిన ఆశీర్వాదం మేలు దయచేయండి. ఇద్దరమంతా నీ కృపాక్షేమాలు తోడుగా వంచి ప్రతి కీడును తప్పించమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.